ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో బేసిక్ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్ ఏముంటదంటే 23 lakhs అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు బ్రో. అది నా జెన్యున్ ట్రస్ట్. అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఇమోషనల్ ఫూల్. నేను యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా ఆ అమ్మాయితో. సో ఆ ట్రస్ట్ తోనే నేను ఇచ్చాను. అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ ఆ ట్రస్ట్ తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ నార్మల్ వాళ్ళు. ఓకే, అది నా తప్పువా? ఓకే, అది నా తప్పువా? ఓకే, ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. నేను హీ సెడ్ టు మీ దట్ యూ గివ్ ఇట్ టు మీ, మీరు నాకు డబ్బు ఇచ్చేయి, నేను అగ్రిమెంట్ చేస్తా, మొత్తం నేను పంపించాను. హీ డింట్ మేక్ ద అగ్రిమెంట్. హీ డింట్ మేక్ ఎన్ అగ్రిమెంట్. హీ డింట్ గివ్ మీ చెక్స్. హీ డింట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ ఇచ్చేసి అతను తిరిగి ఇవ్వట్లేదని అవును సరే అగ్రిమెంట్ చేయమని. అవును, ఐ గివెన్ దట్ డే ఓన్లీ. హీ సెడ్ టు మీ ఐ విల్ గివ్. కానీ ఐ హావ్ వన్ క్వశ్చన్, అది అడగాలి మీతోనే. నేను చీటరా వాళ్ళు చీటరా? ఒక్కవేళ ఇఫ్ నాకు మైండ్ లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్, ఐ వాంట్ టు చీట్ దట్ పర్సన్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఓన్లీ. I won't invest my money only. Why invest? I won't invest. కానీ ఆ ట్రస్ట్ తోనే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్, హిస్ డాటర్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. అది తప్పు. సో మీకు ఐ మీన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేశారు, మీరు డబ్బులు ఇచ్చారనే విషయం యాక్సెప్ట్ చేశారు. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. ఆర్ ఎల్స్ ఐ మీన్ ఆర్టీజీఎస్ చేశాను కదా. అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పారు. ఒక్కవేళ నేను అది క్యాష్ లో ఇస్తే, సో ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయన అయితే యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఆయన కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్టుకు గానీ కోర్టుకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు మాత్రమే. ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్టు కన్సిడర్ చేయదు, మనకు తెలుసు. కంప్లీట్ ఆధారాలు మాత్రమే ఉండాలి, ఫిజికల్ థింగ్స్. అది కూడా ఉంది నా దగ్గర. నేను రెడీ. అది 23 lakhs నాకు చాలా ఎందుకు అవసరం బ్రో? బికాజ్ చూడండి, ఇది ఫింగర్ పోయింది బిగ్ బాస్ లో. తర్వాత నేను డాన్స్ షో చేశాను, నా మొత్తం స్పైన్ లో వాట్ ఎవర్ అది అలైన్మెంట్ పోయింది. ఐ వాజ్ అబౌట్ టు పారలైజ్. సో దట్ ఈస్ మై హార్డ్ అండ్ మనీ. దట్ ఈస్ నాట్ 23 lakhs. దట్ ఈస్ మై 23 crores, బిలియన్స్, మిలియన్స్ అలాగా ఉంది, ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు. దట్ ఈస్ నాట్ 23 lakhs ఫర్ మీ. ఒకవేళ మీరు మీ హార్డ్ మనీతోనే ఒక ఆల్టో కార్ మీరు తీసుకుంటే, ఫరారీతోనే ఇది చాలా పెద్దది, కరెక్ట్ కదా? అవును, హార్డ్ అండ్ మనీ. పీపుల్ విల్ సే, అరే వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, ఇది 23 lakhs కదా. యా, ఐ హర్డ్. ఇది కూడా విన్నాను. అంటే 23 lakhs కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకున్న ఐ మీన్ నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కెరియర్ లో పెడితే నువ్వు ఈ 2 years లో 50 lakhs సంపాదిస్తావేమో, ఎందుకు 23 lakhs కి నువ్వు మొత్తం డిఫేమ్ చేసుకుంటున్నావు నువ్వు అని అడిగారు కొంతమంది. యా యా. సో ఇది డిఫేమ్, ఐఎమ్ నాట్ డిఫేమింగ్ మీ, కానీ ఇది నా రైట్ ఉంది. నాకు రైట్ ఉంది, అది చెప్పాలి వాళ్ళతో. ఒకవేళ if people are saying I'm defaming myself, then they are taking wrong. They are thinking wrong. Because okavela it happens to me, if I won't say in the public, then I may be cheated more in big money in future. I can be cheated na bro. So then also, array why I need to go to the media channels, array I'm defaming myself. Okay, then tarvata 1 month tarvata 1 year tarvata more I got like 1 CR scam. Again, why should I go to? So I'm not earning money. That mindset naku ledu. I got cheated. I have the right. Maybe it's up to them. I'm getting defame award. I'll fight for my right. Naku talent undi. I know I'm getting defame or what, I don't know, but this is my 23 lakhs I want. I'll fight for it. Naku right undi, నేను ఫైట్ చేస్తా. It doesn't matter for me. Whether I'm getting defame or fame.
ఏమీ లేదు. ఐ ఫైట్ ఫర్ ఇట్. బిఫోర్ కమింగ్ టు దిస్ వరల్డ్ ఆల్రెడీ నా ఫేత్ గాడ్ రాస్తారు. హౌ మచ్ ఐ లెర్న్, హౌ మచ్ ఐ ఈట్ ఫుడ్ ఇన్ మై లైఫ్. ఒకవేళ ఇది ఉంటే దట్ ఐ విల్ ఎర్న్ మోర్ మనీ, ఐ విల్ ఎర్న్ మోర్ మనీ. నోబడీ కెన్ స్టాప్ మీ. నోబడీ కెన్ స్టాప్ మీ. నేను అనకూడదు అలాగా. సూసైడ్ వరకు వెళ్లారు అన్నప్పుడు నాకు కొంచెం బాధేసింది. అంటే ఒక బ్రో ఏం చెప్పాలి బ్రో? సమ్‌టైమ్స్ ఐ హావ్ నో వర్డ్స్ టు సే. వాట్ డిడ్ ఐ డూ టు దట్ పర్సన్? నేను ఏం చేశాను? జస్ట్ ఐ ట్రస్టెడ్ దట్ పర్సన్. దట్స్ ఇట్. దట్ ఈస్ మై తప్పు. I can't reveal all these things. So, I'm not having money to do my all the stuff, bro. 2 days తర్వాత I'm asking money. Bro, I need some money. Like this ఇది జరుగుతుంది నా లైఫ్‌లో. ఇప్పుడు ఇది ఇలాగా జరుగుతుంది. ఎవరికి చెప్పాలి అది? People are saying I'm getting defamed. Yeah, I'm getting defamed. I'm frustrated now in my life. Who is coming to help me? People will say at the back, hey, he's getting defamed. Hey, just they will see the news. What is I'm going through my life? People will say, people will see, they will realize, they will feel it. How I'm feeling right now. Nobody will help, bro. Nobody will come and help me. సో ఆల్మోస్ట్ ఆ 9 మంత్స్ నుంచి ఇది మీరు నా పెయిన్ బ్రో. నేను వస్తున్నా బ్రో. మీరు తెలుసు హౌ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. ఈ ఫీల్డ్ లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. హౌ ఐఎమ్ అరేంజింగ్ మనీ, యు నో వెదర్ ఐఎమ్ ఈటింగ్ ఆర్ నాట్. టుడే ఐఎమ్ ఫాస్టింగ్. నార్మల్ డేస్ కూడా నేను ఫాస్టింగ్ చేస్తున్నా. వాళ్ళకి తెలీదు. అరే హీఈస్ మెయింటైనింగ్ బాడీ, హీఈస్ డూయింగ్ లైక్ దట్. ఐ am మెయింటైనింగ్. ఇది నా ఇండస్ట్రీ. బికాస్ నాకు తెలీదు వాళ్ళ ఫీల్డ్. అదర్ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐటీ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. I don't know other works to what to do. 10 years అయింది, 10 to 15 years అయింది ఈ ఇండస్ట్రీలో. I know only this industry. If I change my industry now, I'll be on the road. So అందుకే I have to maintain. Sometimes I'm asking money. Full chats ఉంది bro. Chats కూడా recordings ఉన్నాయి. I'll call that person. I'll say, కాదు maybe I'm asking money. Bro, I need help bro. How I'll feel? My money is not giving. I have to ask others money. Please help me in this situation. And he's powerful and he can do anything. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. What did I do to him?